సెకండ్ టర్మ్కి వచ్చేసరికి అసలు పోటీ లేదు, జనం లేరు, మెంబర్షిప్ ఫిల్ చేయాలంటే, పోస్టులు ఫిల్ చేయాలంటే కూడా బతిమాలు తీసుకొచ్చి చేసే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఒక్కొక్క ఆర్టిస్ట్ సమస్యలు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని దాదాపు ఇప్పటి వరకు 400 మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం మేము ఆర్టిస్ట్లే. వాళ్ళ టైమింగ్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, వీళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం జరిగింది. అందరికీ మెడిక్లెయిమ్ ఇప్పించడం జరిగింది. 16 సంవత్సరాల క్రితం మాకు మెడిక్లెయిమ్ ఆయనతో పాటు మేము కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో పాటు వెళ్ళి మేము స్టిల్ మెడిక్లెయిమ్ ఇంకా అక్కడే కంటిన్యూ అవుతున్నాము. మాకు 70% డిస్కౌంట్ ఈ రోజుకి ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్గా కిమ్స్ వారికి ఈ సందర్భంగా బొలినేని భాస్కర్రావు గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వలేదు మాకు ఇంతవరకు. ఈరోజు దాని మీద దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు వేసుకుంటే దాదాపు అందరు ఆర్టిస్టులు ఆ ఫెసిలిటీ యూజ్ చేసుకోవడం జరిగింది. మెడిక్లెయిమ్ అనేది టీవీ పరిశ్రమ మొత్తంలో ఎవరు కూడా సొంత బిల్డింగ్ ప్రప్రథమంగా మేమే తీసుకున్నాం, మేమే కట్టాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం మాకు ఓన్ బిల్డింగ్, ఓన్ ఆఫీస్ ఉంది. ఒక 50 మేము ఎక్కడ ఈవెంట్స్ కానీ పెద్ద ప్రోగ్రామ్స్ కానీ చేయలేదు, కానీ దాదాపు 53 లక్షలు మాకున్న మెంబర్షిప్ ఫీజులతోనే డిపాజిట్ చేసుకుంటూ ఆ డిపాజిట్ ఆ ఇంట్రెస్ట్ అమౌంట్తోనే ఈరోజు కూడా అసోసియేషన్ నడుపుతాం. 53 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది మాకు ఈరోజు కూడా. ప్రతి ఆర్టిస్టు మేము డబ్బింగ్ సేల్స్ మీద పోరాటం చేయడం జరిగింది. దాంతో ఈరోజు డబ్బింగ్ సేల్స్ ఆగిపోవడానికి రీజన్ అన్ని క్రాఫ్ట్స్తో పాటు ఆర్టిస్ట్ అసోసియేషన్ ముఖ్యమైన పాత్ర పోషించింది. అందులో చాలామంది ఆర్టిస్టులు జైలుకి వెళ్ళి రావడం కూడా జరిగింది. చాలామంది కష్టపడ్డారు, చాలామంది ఇది చేశారు. ఆర్టిస్టులు డబ్బింగ్ సేల్స్ అని తీసేయడం జరిగింది. ఇంకో రకమైన చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే మాకు పరభాష ఆర్టిస్టులు వచ్చారు. పరభాష ఆర్టిస్ట్ వచ్చేసరికి సమస్య పెరిగింది మాకు. ఇప్పుడు పరభాష ఆర్టిస్టుల మీద నెక్స్ట్ బాడీ మేమేం చేసాం, పరభాష ఆర్టిస్టులు ఇద్దరే అని చెప్పాం. అది పోరాటం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు. టైమింగ్స్ విషయంలో మేము మాట్లాడి మేము సెటిల్ చేసాం ప్రొడ్యూసర్స్తో. ఒక టైమింగ్ లేకుండే అండి ఇదివరకు ఇండస్ట్రీలో, టెలివిజన్ ఇండస్ట్రీలో టైమింగ్ అంటూ లేకుండే. ఒక కాల్ షీట్ టైమింగ్ 9 to 9, సినిమాల్లో 9 to 6 అయితే టీవీలో మాత్రం 9 to 9. ఇలాంటివి ఒకటి మెట్టెక్కుతూ అంటే మాకు మేముగా ఒక పక్కన ఉంటూ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఆర్టిస్ట్కి మాకు ఎంతవరకు అంటే తోచిందో అది హెల్ప్ చేసుకుంటూ ఒక్కొక్కరం అలా వెళ్ళాం. అంతేకాకుండా మేము గతంలో కోవిడ్ వచ్చినప్పుడు, కోవిడ్ పీక్ టైమ్స్లో, పీక్ అంటే చాలా పీక్ టైమ్స్లో బయటికి వెళ్ళే భయపడే పరిస్థితుల్లో కూడా ఇంటింటికి దాదాపు 150 మంది ఆర్టిస్టులు ఇంటికి వెళ్ళి గ్రాసరీస్ ఇవ్వడం జరిగింది. ఆర్టిస్టులు క్యూలో నిలబడద్దు, సూపర్ మార్కెట్ల దగ్గర క్యూలో ఉండకూడదు, చిన్న ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆర్టిస్టులకు గుర్తుపడతారనే ఉద్దేశంతో అప్పుడు బయటికి రాని వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు పస్తులతో ఉంటే కూడా ఇంటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆల్ 24 క్రాఫ్ట్స్కి ఇప్పించడం జరిగింది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నన్ను వినోద్ బాలా గారిని పిలిచి మొత్తం టీవీ సినిమాలకు ఇస్తున్నామయ్యా, టీవీ వాళ్ళు కూడా ఇవ్వాలి, ఎన్ని ఉంటాయంటే దాదాపు 8,000 గ్రాసరీస్ కిట్స్ మాకు శ్రీనివాస్ యాదవ్ గారు ఇస్తే అది కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఒక 150 మంది ఆర్టిస్టులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చెప్పము మేము, ఎందుకంటే ఏ ఇష్యూ కూడా బయట చెప్పము. ఇది చేసాము ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ ఒక ప్రాబ్లం పెట్టినప్పుడు ఒక ప్రొడ్యూసర్తో ఒక ఛానల్తో ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, కానీ ఆ ప్రాబ్లమ్ని మేము పబ్లిసిటీ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఆర్టిస్ట్కి ఇబ్బంది అవుతుంది, రేపు ఆ ప్రొడ్యూసర్కి ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఛానల్కి ఇబ్బంది అవుతుందని చాలా విషయాలు కూడా మేము బయట చెప్పము. అయిపోయింది నా జీవితం అనుకున్నటువంటి దశలో తిరిగి నా జీవితం టీవీతో ముడిపడింది. అందుకే టీవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెక్నీషియను, ప్రతి ఒక్క కళాకారుని చూసినప్పుడు నా సొంత బంధువుల కంటే ఎక్కువగా నేను భావిస్తాను. నాకు పునర్జన్మనిచ్చినటువంటి టీవీ పరిశ్రమ ఇది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క టీ అందించేటటువంటి కుర్రోడికి కానీ, ప్రతి బాయ్కి కానీ, ప్రతి టెక్నీషియన్స్కి ఐఎమ్ గ్రేట్లీ ఇక్కడికి వచ్చాక టీవీ పరిశ్రమలో నాకు ఒక గుర్తింపు, ఒక కళాకారుడిగా, ఒక మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందిన తర్వాత ఈ యూనియన్తో నా జీవితం ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? చాలా చిన్న జీవితంగా ఒక కమిటీ మెంబర్గా, అది మన విజయ్ యాదవ్ షూటింగ్లో ఒక చోట కలిసిన తర్వాత, అన్నయ్య మేము నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చెన్నైలో ఉన్నప్పుడు చిరంజీవి గారితో అనేక సినిమాల్లో నటించారు, ఇవాళ టీవీ పరిశ్రమకు వచ్చారు, మీలాంటి వాడు మాతో ప్రయాణం చేస్తే బాగుంటుంది అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళి తన యూనియన్లో చేర్పించారు. అక్కడ మొదలైంది నా జీవితం ఈ టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఈ అసోసియేషన్తో. చాలా చిన్న జీవితం ప్రారంభమైంది. వయసుకి పెద్దవాడే కావచ్చేమో, కానీ సేవ చేయడంలో చాలా చిన్న జీవితం నుంచే మొదలెట్టాను. వీళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను. అర్ధరాత్రి తలుపు తట్టినా
మాకున్నారు వాళ్ళిద్దరూ అనేటటువంటి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. ఇది ఎదురుగా వాళ్ళని పెట్టుకొని చెప్పేటటువంటి పొగడ్తలు మాత్రం కాదు, గుండె లోతుల్లో నుంచి వచ్చేటటువంటి మాటలు. విజయ్ ఆదవ్ అంటే అర్ధరాత్రి తలుపు తట్టి అర్ధరాత్రి పిలిచినా కూడా వెనక ముందు ఆలోచించకుండా పరుగు పరుగున వచ్చేటటువంటి ఏకైక మిత్రుడు. ఇంకా కొన్ని కార్యక్రమాలు మీ ఫేస్ వాల్యూ ద్వారా మాకు ఉపయోగపడతాయి అని నన్ను బలవంతం పెట్టి, ఎందుకు మీరున్నారు కదా, మీరు చేస్తున్నారు కదా, మళ్ళా మేమెందుకు అన్నా కూడా కాదు, ఎప్పుడు మేమేనా అని కొంతమంది ప్రేమతో నిందిస్తున్నారు. సో ఆ నిందకి మనం అవకాశం ఇవ్వకూడదు కదా. మీలాంటి మీలా తర్వాత మా తర్వాత తరం కూడా డెవలప్ చేయాలి కదా. కాబట్టి మీరు ముందుకు రండి, మేము ఎప్పుడు మా సహకారం మీకు ఉంటుంది కదా అని నన్ను ఒప్పించి ఈ స్థితికి తీసుకొచ్చారు. మా వినోద్ బాల అబ్బాయి కానీ విజయ్ అబ్బాయి కానీ ఏం చేశారో విజయ్ అబ్బాయి క్లియర్గా చెప్పాడు. మా కాబోయే ప్రెసిడెంట్ గారు గవర్నమెంట్తో ఎంత అనుబంధం ఉందో కూడా చెప్పారు. అట్లాగే మిగతా సభ్యులకు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తెలుసు. నేను నిన్నే ఈటల రాజేందర్ గారిని కూడా కలిసి వచ్చాను. వాళ్ళు కూడా ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు మా మేనిఫెస్టో చదువుతున్నానండి. ఒక సీరియల్కు పరభాషా నటీనటులు మాత్రమే అనుమతి, ఒక్కరే ఉండాలి. అదేంటంటే హీరోయిన్, మన దగ్గర ఏంటంటే తెలుగు హీరోయిన్స్ అందరూ సినిమాలకు వెళ్తున్నారు కానీ మా టీవీలకి రావట్లా. వాళ్ళు టీవీలకు వస్తే మనం ఆ పరభాష అన్నట్లు అవసరం లేదండి. మనకు చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందమైన పాపలు ఉన్నారు. వాళ్ళందరూ ఓన్లీ ఒక హీరోయిన్కి అనుమతి. వీక్లీ పద్ధతిని ప్రొడ్యూసర్స్ ఛానల్స్తో మాట్లాడి తొలగించడం జరుగుతుంది. మాకేంటంటే ఫస్ట్ వీకు, థర్డ్ వీకు, సెకండ్ వీకు, ఫోర్త్ వీకు అలా ఉంటుందండి. హీరోయిన్లకి అయితే పర్వాలేదు కానీ మాబోటి క్యారెక్టర్ ఆర్టిస్టులకి వారానికి 2 రోజులు, ఈ ఫస్ట్ వీక్లో 2 రోజులు, థర్డ్ వీక్లో 2 రోజులు వస్తుంది. అది ఎత్తేయాలని మా కోరిక. ఏంటంటే మా పని ఉన్నప్పుడు పిలవండి, మమ్మల్ని బ్లాక్ చేయొద్దు. అది కూడా మేము ప్రొడ్యూసర్తో కలిసి మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. ఈ అసోసియేషను ఇంత చక్కగా ముందుకు సాగడానికి 2 స్తంభాలు ఉన్నాయండి. వారే వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు. వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారండి. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, మేమందరం కూడా వాళ్ళ వెనకాలే ఉన్నాం. ఎన్నో కార్యక్రమాలు. ఒకసారి ఈ హెల్త్ కార్డు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళు ఏదో కొన్ని కారణాల వల్ల ఇవ్వనంటే జరిగింది. కాకపోతే వినోద్ బాలా గారు, విజయ్ యాదవ్ గారు వాళ్ళని పట్టుకుని రిక్వెస్ట్ చేసి హెల్త్ కార్డు చెల్ల చేశారు. అంటే మేము వెళ్ళామనుకోండి, కాకపోతే వాళ్ళ ముందుండి ఎంతో వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే హెల్త్ బాగాలేని వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. పెద్దలు చెప్పినట్టు అర్ధరాత్రి 2ంటికి ఫోన్ చేసి మా పర్సనల్ సమస్యలైనా, అసోసియేషన్ సమస్యలైనా, సీరియల్లో ప్రమాదాలైనా వాళ్ళు ఇమ్మీడియట్గా వస్తారండి. వచ్చి అక్కడుండి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేంత వరకు మాకు యాక్సెస్లో ఉంటారు. అవన్నీ నేను గత ఈసీగా చేసినప్పుడు లిటరల్గా ఫేస్ టు ఫేస్ చూసా. శ్రీనివాస్ గారు అన్నట్టు ఆ రోజున భాస్కర్ రావు గారిని కిమ్స్కి వెళ్ళినప్పుడు ఎంత బాధ అనిపించిందంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. వాళ్ళకి అవసరం లేదు కదండి, ఈ రోజున వాళ్ళు యాక్టింగ్ చాలా తక్కువ చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం లేదు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, వాళ్ళకి హాయిగా డబ్బు పంపిస్తారు, ఇంట్లో కూర్చోవచ్చు. వాళ్ళ అనుభవం ముందర మన ఎంత అని ఒక్కసారి ఆ మాటను తలుచుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు ఆవేశాలకు పోతున్నారు, లేదంటే నింద వేసుకుంటున్నారు. ఇది రియల్ పాలిటిక్స్ కాదండి. ఇప్పుడు రియల్ పాలిటిక్స్ అనుకోండి, మన అవతల వాళ్ళ మీద ఏం బురద జల్లినా వాళ్ళు ఇంకా అపోజిషన్లోనే ఉంటారు. రేపొద్దున ఎలక్షన్ అయిపోయాక మీరు మేము అందరం కలిసి వర్క్ చేయాలి. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని నా జర్నీ స్టార్ట్ అయింది కూడా ఈ మన టీవీ ఇండస్ట్రీతోనే. సో అలాంటి టీవీ ఇండస్ట్రీలో వీళ్ళందరూ చేసే మంచిలో నేను కూడా పాల్గొని ఏదో ఒక మంచి చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఈ ప్యానెల్లో జాయిన్ అయ్యాను. సో వీళ్ళందరి అనుభవంతో నేను నేర్చుకొని మంచి చేస్తాను అని నేను నమ్ముతున్నాను. సో మీరందరూ కూడా హరిగారి ప్యానెల్కి ఓటేసి విన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ
తలా ఒక చెయ్యి వేశారు కాబట్టి వాళ్ళ ముందుకెళ్తుంది. మరి అలా ఉన్నప్పుడు మరి బిజినెస్ చేయాలి కదండి, దానికి సంబంధించే ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లంని ప్రొడ్యూసర్ కౌన్సిల్స్తో ఎన్నోసార్లు మేము అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళి ఎన్నోసార్లు మేము పదే పదే చెప్పడం, వాళ్ళు కూడా ఏమయ్యా మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి తినిపించడం మాకు సరదా అనుకుంటున్నారా, మాకు కూడా ఎంత పడనవుతుందో తెలుస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఎన్నోసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఛానల్ వాళ్ళు కూడా ఏమయ్యా మీరు ఒక డైరీ వేశారు, ఆ డైరీలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో మాకు తెలియట్లేదు, మీరు కూడా మాకు సహకరించాలి, మీరు మాకు ఇస్తే మేము ఎందుకు దానికి వెళ్తాము అని ఎన్నోసార్లు మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఎవ్రీవన్ ఈజ్ ద యాక్టర్, ఎవ్రీవన్ ఈజ్ ద గుడ్ బిహేవియర్. ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటుంది. మంచిని ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ఆలోచన కావాలి. ఆ ఆలోచన కావాలి అనుకుంటే మనకి దారి కావాలి. దారి కావాలనుకుంటే మన బుద్ధి వికాసం చెందాలి. ఇవన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నాయి కాబట్టే ఈరోజు గుడ్ సైన్, గాడ్ గివ్స్ స్ట్రెంగ్త్ టు గుడ్ సైన్ ఆథర్స్. వీఆర్ ఆథర్స్ ఓన్లీ. శ్రమించి ముందుకు వెళ్ళి అందరినీ నడిపించాలి, మంచి భావాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పే ఆలోచన ఉన్నది. ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఎజెండాలో ఉన్నాయి. నిన్న యాక్చువల్గా నేను ఒక పెద్ద ఆయనతో మాట్లాడినప్పుడు ఆంధ్ర ఇక్కడ కూడా 2 రాష్ట్రాల్లో కూడా సీరియల్స్ రావాలి, సీరియల్స్ చేయాలి, ఇవన్నీ వస్తూ అలాగే మన నెల్లూరు కానీ తెనాలి కానీ ఇక్కడ చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ కూడా షూట్ చేయాలని చెప్పేసి ఆయన ఆలోచనతో నిన్న పెద్దవాళ్ళతో ఒకరితో మాట్లాడాను. అవన్నీ ఈరోజు అజెండాలో ఉన్నాయి. నాకు నిజంగా దేవుడు నా ఎందుండి అవన్నీ ఇందులో పొందుపరిచాడు. నేను విజయాలతో కూడా మాట్లాడలేదు ముందు అసలు ఇవన్నీ ఉన్నాయని, కానీ ఇవన్నీ ఉండడం చూసిన తర్వాత చాలా హ్యాపీ. చాలా చాలా మంచి ఆలోచనతో ఎజెండా తీసుకొచ్చారు. ఈ ఎజెండా కంపల్సరీగా బాగా జరుగుతుందని నేను ఆలోచిస్తాను. శశాంక్ గారు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ నాకు. మేకా రామకృష్ణ గారు, చాలామంది ఉన్నారు, జయరామ్ గారు, వీళ్ళందరి బ్లెస్సింగ్స్తో నేను ఆర్టిస్ట్ అయ్యాను. అందుకే వీళ్ళని నమ్మి నేను దీంట్లో చేరాను. నాలాంటి కొత్త ఆర్టిస్టులు కూడా ఇలాంటి ప్రోత్సాహం వాళ్ళకి దొరుకుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, అలాగే ప్రభాకర్ గారికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. జిఎస్ హరి గారి ప్యానెల్ గెలవాలి. అన్నయ్య మా అందరికీ అన్నయ్య. సో ఆయన ఎలక్ట్ అయితే మీ అందరికీ కూడా అన్నయ్య అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం చూసి మేము నేర్చుకుని మేము కూడా అదే దాంతో నడవాలని చెప్పి మేము ముందుకు వస్తున్నామండి. చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు, మేము చెప్పిందే కరెక్ట్ అండి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మాకు ప్రచారాలు అంతా అవసరం లేదండి. వినోదాలకి మేము ప్రోత్సహించమండి. మాకు కావాల్సిందల్లా కడుపుండా భోజనం. ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి భోజనం కావాలంటే ప్రచారాలు చేసుకుని తప్పుడు ప్రచారాలు చేసి మమ్మల్ని గెలిపించాలని చెప్పి మాత్రం మేము అలా కోరుకోమండి. అసలు మా ప్యానెల్ అది మేనిఫెస్టో కాదు. అసలు వినోద్ బాలా గారు, నేను చాలాసార్లు చెప్పాను ధైర్యంగా, ఒక్కసారి ఆ పోస్ట్లో కూర్చుంటే కనుక తెలుస్తుంది ఏం పని చేశారు ఏం పని చేయలేదని. కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు గెలుస్తున్నారంటే వాళ్ళు ఈ సంఘానికి ఎంతో చేశారండి. చేయకపోతే ఎవరు గెలిపించరు. తిరిగితే వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము. చివరి దశలో ఏంటంటే మేము ఒక వినోద్ బాల గారు, విజయ్ గారు, వీరితో పాటు ఒక 6 మంది, రాగమాధురి గారు కూడా వచ్చారు, అందరం కలిసి వెళ్ళామండి. ఫైనల్గా వాళ్ళు ఏం చేశారంటే అండి, కాదు ఇంకా మీరు వెళ్ళిపోండి, ఇంకా మేము అది ఒప్పుకోమని చెప్పానంటే వీళ్ళు అటు ఇటు చూడకుండా వాళ్ళ దగ్గరికి, సార్ ఇది మా కళాకారులకు సంబంధించిందండి, అన్యాయం అయిపోతారండి, రేట్లు అవి చాలా పెరిగిపోయినాయి, ఈ సందర్భంలో వాళ్ళకి మీరు ఇచ్చే ₹1,00,000 ఏం సరిపోతాయి, మీకు అంటే ఈ చేతులుగా కాళ్ళు అనుకోండి అని మా ఎదురుకుండా వాళ్ళు ఆయన్ని, ఎవరు ఆయన పేరు బొల్లినేని భాస్కర్ రావు గారు అండి. అలా అనేసరికి అంటే ఆయన సిగ్గుపడి సరే లోపలికి రండి సార్, మీ ఇద్దరే రండి లోపలికి అని చెప్పి తీసుకెళ్ళి ఈ మెడిక్లెయిమ్ అనేది శాంక్షన్ అయిందండి. మా డాడీ ఏడ్చింది ఇంతకుముందు, ఇక ఏడవడాలు ఏం లేవు, మేమే గెలుస్తాం, మాకు సపోర్ట్ చేయండి, మహతి అంటే ఏందో మీకు అందరికీ తెలుసు, మీ అందరికీ నేను సపోర్ట్ చేస్తాం, దుమ్ము రేపకూడదాం, హరి సార్ ఆల్ ద బెస్ట్, మనం విన్ అవుతున్నాం అంతే. హరి ప్యానెల్కి ఓట్ చేయండి. మా టీం అందరిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
మీడియా మిత్రులు అందరు కాళ్ళు గుంజితే మళ్ళీ కూర్చొని నిలబడండి. వారు చెప్తున్నది కొన్ని కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి, అవన్నిటిని కూడా మనం సాధ్యం చేసుకోవాలి, మీ సపోర్ట్ కావాలమ్మా అని చెప్పారు. తప్పకుండా అని చెప్పి వారికి మాట ఇచ్చాను. ఇలాంటి అసోసియేషన్స్లో అంటే ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా బాధ్యతలు తీసుకునే ఇలాంటి అసోసియేషన్స్లో ప్రధానంగా ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ఇవన్నీ కూడా ఈ పోస్టులన్నీ కూడా ముళ్ళ కిరీటాలే. కానీ ఆ ముళ్ళ కిరీటాలని ఎందుకు నెత్తిన పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటే కళాకారుల పట్ల వాళ్లకున్న ప్రేమ అలాంటిది. దాదాపుగా 2 దశాబ్దాలకు పైగా పరిశ్రమలో ఉంటూ ఫర్దర్గా కూడా ఈ హెల్త్ కార్డ్స్ అనేది మా అసోసియేషన్కి బాగా ఉపయోగపడుతుంది. మా ఆపోజిట్ నిలబడ్డ వాళ్ళకి కూడా మా అసోసియేషన్లో ప్రతి మెంబర్కి కూడా అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇది ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాం. ఇది మా ఎజెండాలో ముఖ్యమైనది. అలాగే స్త్రీ రక్షణ నాట్ ఓన్లీ ఆడపిల్లలకే కాదు, మగపిల్లలు కూడా లొకేషన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇమీడియట్లీ వాళ్ళకి తోడుగా మేము వెళ్తామండి. వెళ్ళి ఎందుకు అనవసరంగా గొడవలు అని మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవసరం అనుకుంటే అసోసియేషన్ తరపు నుంచి కూడా అక్కడికి వచ్చి మాట్లాడి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన విషయాలు చాలా ఉన్నాయండి.